ఎందుకంటే మా అసోసియేషన్ లో చిరంజీవి గారు మెంబర్షిప్ ఇప్పించారంటూ కూడా మీరు చెప్పారు కాబట్టి సో చిరంజీవి గారు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదే వీడియో మన వీడియో చిరంజీవి గారు చూస్తూ ఉంటే చిరంజీవి గారికి చెప్పాలంటే ఏం చెప్తావు? చిరంజీవి గారు చూస్తారా ఈ వీడియో? చూస్తే నేను ఏడవలసిన అవసరం కానీ ఆర్టిస్టులు బాధపడినా ఆర్టిస్టులకు అన్యాయం చేసినా ఆయన ఊరుకోరు. అంత మహానటుడు ఆయన. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో అంత గొప్ప మనసు కూడా ఉంది ఆయనకి. నేను పడుతున్న బాధలు కానీ మా అమ్మాయి కాలు విరిగిందని కానీ ఆపరేషన్ నాకు ఇట్లా నేను ఇప్పుడు ఇంత దుఃఖంలో ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరి దారి లేని పరిస్థితిలో ఉన్నానని వారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో నన్ను బలవంతంగా తప్పిస్తాం, చచ్చిపోయే స్థితి నాకు ఉండదు. వాళ్ళు తప్పకుండా ఆదుకుంటారని ధైర్యం ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా ఎత్తులో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు, చాలా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ సెల్లులో వచ్చే క్యాసెట్లు నా పరిస్థితి వాళ్ళు గమనించి ఉండరు. మా వాళ్ళు నాకేమి చేయట్లేదని కూడా వాళ్ళకి తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తాడు? ఎందుకంటే గతంలో మీకు హెల్ప్ చేశాడు కాబట్టి సో తను ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి సో తనకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి? అయ్యో అంత బిజీగా ఉన్నా ఆయన నా గురించి తెలుస్తుందా? తెలిస్తే ఆయన నిజంగా మా రాజకీయాల్లో దిగిన ఆయన మనసు మాత్రం మారదు. ఆర్టిస్టుల పట్ల సుస్వాగతంలో ఆయన కాంబినేషన్ లో ఒక డైలాగ్ చేశారు. అప్పుడు స్టేజీలో నాకున్న పేరు ఆయన విని నాకు ఎంత గౌరవం ఇచ్చారో చెప్పలేను. ఆయనకు సీటు దులిపి నాకు దగ్గు వస్తుంటే ఆయన మూత తీసి ఇచ్చారు. ఎవరన్నా అదే ఎవరా నీళ్ళు అంటే ఇస్తారు కదా, ఆయన బాటిల్ తీసి కిల్లే వాటర్ బాటిల్ తీసి మూత తీసి తాగలమ్మా అని ఇచ్చారు. అప్పటి తర్వాత గబ్బర్ సింగ్ అప్పుడు చూసి జీబులో నుంచి దూకి అవునవును చెప్పారు, అన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు గ్రేట్. అసలు ఆయన ఇప్పుడు చాలా గ్రేట్. ఇప్పుడు కూడా మారిపోకుండా ఆ పవన్ కళ్యాణ్ గారుగానే ఉంటారని నేను బాగా నమ్ముకుంటున్నాను. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు మారరు, రాజకీయాల్లో చేరినా మారకూడదని నా కోరిక. ఆయన తెలిస్తే నేను ఇంత దుఃఖంలో ఉన్నానని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరని నాకు బాగా నమ్మకం. ఆయనకు తెలిసే అవకాశాలు లేవు, ఆయన బిజీగా ఉన్నారు. అంటే చెప్పలేము, తెలిసే అవకాశాలు లేవు అంటే చెప్పలేము. ఒక వీడియోలు చూసే వాళ్ళు కూడా దాకా చేరుస్తే ఇంకా బాగుంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి భయపడతారు అందరూ, చెప్పరు. ఆయనగా అంత బిజీగా ఉన్నాయన ఈ వీడియోలు చూస్తారా? ఓకే, అంటే ఆ మెగా ఇంటి నుంచి కూడా మెగా మెయిన్ అల్లుడు సాయి ధర్మ తేజ్ కూడా మీకు ఒక 1 lakh ఇచ్చాడంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఆయన 2 ఏళ్ల కిందట చెప్పారమ్మా. మా అమ్మాయికి బాగాలేదు, ఇప్పుడు బాగాలేదని తెలిసి ఒకరి చేత కబులు పెట్టారు. నేను ఆవిడకి జీవితాంతం లోటు లేకుండా ఉండేలాగా ఏదో మార్గం చూస్తాను, ఆవిడకి నేను సాయం చేస్తానని చెప్పండి అమ్మకి అని కబులు పెట్టారు. నాతో కూడా మాట్లాడారు ఫోన్లో. మీకేం పర్లేదమ్మా, ధైర్యంగా ఉండండి. ఆ తర్వాత వారికి యాక్సిడెంట్ అయ్యి 2 years అయిపోయిన తర్వాత మాట తప్ప మీకు మాట ఇచ్చానమ్మా అంటే మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని చేశారు. అందుకే నేను వారి మంచితనం. నాకు పర్సనల్ గా సాయి తేజ గారితో పరిచయం లేదు, నేను వారితో యాక్ట్ చేయలేదు. మామూలుగా ఈ టీవీలో అక్కడ ఎలా చూసారో తెలియదు. అంత అల్లుడు కదా, బుద్ధులు ఏమైనా వచ్చినాయి అనుకోవచ్చా? అలా మేనమా గారి బుద్ధులు అని అనుకోను నేను. స్వతహాగా ఆయన మంచి కుటుంబంలో పుట్టారు, అందరిని చూస్తున్నారు, మామయ్యని వాళ్ళని. ఆయనకే స్వతహాగా మంచి మనసు పోయారు. ఆ మామయ్య మంచివారు, అందరికి హెల్ప్ చేస్తారు, నేను చేద్దామని కాకుండా ఆయనే స్వతహాగా మంచి మనసుతో హెల్పింగ్ నేచర్ ఉంది. కొంతమంది అలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రపంచం. ఓకే, అంటే ఓకే మీరు ఇంత చేశారు, నేను మాట ఇచ్చాను తప్పకూడదు, ఆవిడకి హెల్ప్ చేస్తాను, నన్ను పాప ఎంత బాధపడుతున్నాను గుర్తు పెట్టుకొని చేసినందుకు వారికి హృదయపూర్వకంగా
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎవరు చేస్తారు? ఓకే. చాలా మంది చెప్పారు మేము చేస్తాం ఎవరు చేయలే. చేస్తానని చెప్పడం మాత్రం చాలా మంది చెప్పారు కానీ చేసి మాత్రం చూపించింది సాయి ధర్మ తేజ్ అని చెప్పి అంటూ ఆయన చేశారు. ఓకే, రైట్ అమ్మా. అంటే ఈ స్థాయికి వచ్చారు, మీ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొని ఈ సిచ్యువేషన్ లో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. ఇంకా ఇంకా ఏదైనా చేయాలి ఈ జీవితంలో, ఇంకా ఇంకొన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా మిగిలి ఉన్నాయి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమి లేవండి. నేను చేసిన మా అమ్మాయి నాయన సాయి తేజ గారు వచ్చి ఉంటే, బాబు నాకు డబ్బులు వద్దు, మా అమ్మాయి కాలు బాగు చేయించండి, ఆడపిల్ల సాయి ధర్మ తేజ్ వస్తుంటే నాకు ఆ అమ్మాయి కాలు తెప్పించి పెట్టండి బాబు, అది నడిస్తే చాలు, నాకేమన్నా అవుతే అమ్మాయి ఏమవుతుంది అని అడగాలని ఉంది నాకు ఎవరినైనా. ఆయన రాలేదు కాబట్టి థ్యాంక్స్ అండి. అది కూడా నాకు నేను ఎవరినో పంపించారు, నాకు తెలీదు వచ్చేదాకా. లేకపోతే నేను ఇంకా వారి గురించి ఇంకొంచెం బాగా మాట్లాడి ఉండేదాన్ని. నాకేం మాట్లాడాలో తోచల. ఒక పక్క సాయి తేజ గారు ఇంత గుర్తుపెట్టుకుని తర్వాత చేశారు. ఒకసారి రామ్ చరణ్ గారికి చెప్పండి, ఆయన అయితే ఇంకొంచెం పెద్ద సాయం చేస్తారేమో, బాగుంటుందో లేదో కానీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి అని సాయం తేజ గారిని అనుకున్నా. వారు రాలేదు, వీడియో కాల్లో మాట్లాడారు. వీడియో కాల్లో? వీడియో కాల్లో మాట్లాడారు. ఏమన్నారు? అమ్మా మీరు థ్యాంక్స్ అండి, ఇదంటే అమ్మ మీరు బాధపడద్దు, మీకేం పర్వాలేదు, మేమందరం ఉన్నాం. వస్తా అని చెప్పిండా ఎప్పుడైనా? వస్తా అని చెప్పిండా? వస్తానని చెప్పలేదు కానీ మేము ఉన్నామమ్మా, చూస్తాం, మీరేం బాధపడకండి, మీరు ఎట్లా బాధపడితే నాకు బాధగా ఉంది, ఏడవద్దు, ఏడ్చేసాను నేను, మీరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మేము ఆయన పంపించేటప్పటికి ఇంకా ఎవరు మనకు సాయం చేయరు. ఎట్లా తెచ్చుకోవాలా, ఏం తాగాల, కాళ్ళు లేవు, ఏదైనా తెచ్చుకొని తాగాలన్నా కానీ చచ్చిపోవటం తప్ప మనకు ఇంకో దారి లేదని ఏడుచుకుంటూ ఉన్నాం మేము. ఆ టైంలో ఆయన పంపించారు. చాలా సంతోషం అంటారు. చాలా ప్రాణం పెట్టారు కొద్ది రోజులు. ఓకే, అంటే ఇంకా కోరికలు ఏమైనా ఉన్నాయంటే ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? నాకేం లేదండి. మా అమ్మాయి మాకు ఆత్మహత్య చేసుకోకుండా బతికే అదృష్టం లేదు. ఎందుకంటారా, రూపాయలు పంపించారు, 30,000 రూమ్, అనాథాశ్రమంలో లేవు, ఓల్డేజ్ హోమ్లో ఉన్నాం. 30,000 పెట్టి వాళ్ళు పెట్టింది తిని మందులకు 10,000 అవుతున్నాయి. అమ్మాయికి చూపించలేకపోతున్నాం. ఎంతమంది ఎన్నాళ్ళు 50,000 అవుతాయి కానీ గడవదు. ప్రతి నెల 50,000 ఎవరిస్తారు? నా వీడియోలు చూసి ఇప్పుడు ఎప్పుడు ఇదే అలవాటు. ఎవరు స్పందించట్లేదండి. రాజకీయాలు ఎన్నో, అందరూ కోటి అంటే 100 రూపాయల కాగితం కింద మాట్లాడుతున్నారు. అందరూ కోట్లే విరాళాలు ఇస్తున్నారు అందరూ. మనకెవరు ఇస్తారండి? ఇంకా ఈ వీడియోలు ఇచ్చి ఫలితం లేదు. మామూలు జనం 5,000 10,000 ఇస్తే మనకు గడవదు. పెద్దవాళ్ళ దృష్టిలోకి పోవటం లేదు ఈ వీడియో. సరే, ఇదే వీడియో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చూస్తూ ఉంటే, లేకుంటే ఆ ప్రభుత్వం సంబంధించిన ఎవరైనా వ్యక్తులు చూస్తూ ఉంటే వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీకు పింఛన్ వచ్చేది, 6,000 వచ్చేదా పింఛన్? 10,000 ఇచ్చారు. 10,000 పింఛన్ ఇచ్చారు. ఒకటి గర్వం నాకు. కాంతారావు గారికి ఇస్తూ 10,000, నాకు కూడా 10,000 ఇచ్చారు. అంటే ఆయన పెద్ద హీరో. ఆయనకి నెలకు 50,000 1,00,000 ఇవ్వాలి అసలు నాకు పెన్షన్. ఆయన ఫ్యామిలీకి అంత గొప్ప ఒక హీరోగా ఎంతో గొప్పగా బతికిన ఆయన. 10,000 పెన్షన్ ఇచ్చారు, 10,000 ఇస్తున్నారట. ఆయనతో సమంగా నాకు కూడా 10,000 ఇచ్చారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ నేను కలవలేదు ఆయన్ని. రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇట్లా ఆర్టిస్ట్ అండి,
ఇట్లా కష్టంలో ఉన్నానంటే ఈయన కూడా చేస్తారు, చాలా మందికి చేస్తున్నారని విన్నాను. నేను వెళ్ళలేను, కాళ్ళు లేవు. అంటే పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇదే వీడియో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చెప్పాలి అంటే ఏం చెప్తాం వాళ్ళకి వీడియో ఒక ఆర్టిస్ట్ని బతికించడం, 50 ఏళ్ళుగా ఆర్టిస్ట్గా ఉన్న ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంటే మీకు అవమానం. నేను ప్రభుత్వానికి ఒక ఆర్టిస్ట్ ప్రాణాలు కాపాడటం మీ ధర్మం, నేను ఆత్మహత్య చేసుకుంటే మీ రాజ్యానికి మీకే అవమానం. ఒక్కసారి ఆలోచించుకోండి. పెన్షన్ కూడా వస్తలేదు ఇప్పుడు. పెన్షన్ కూడా ఏమి, నేను వెళ్ళి ఎవరిని అడగలేను, కాళ్ళు లేవు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే ఎవరు రానిస్తారు? అందుకని ఒక ఆర్టిస్టు బతకలేక ఆత్మహత్య చేసుకుంది అని మీకు తెలిస్తే మీకే అవమానం. మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను కాపాడే బాధ్యత మీకుంది, కాపాడండి అని కోరుతాను. అందుకంటే ఇంకా నేనేం కోరలేను. ఓకే, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ఇట్లా ఉంటుండే లైఫ్, ఇట్లా ఉంటుండే. అయ్యో ఏడుస్తా, ఇట్లా బతికాను కదా, ఇట్లా అందరి తను రాత రాస్తాడు దేవుడు అని తెలుసుకోలేకపోయాను అని ఏడుస్తూ ఉంటాను. అమ్మాయి నేను ఏడవటమే, మాకు ఇంకేం లేదు. ఇప్పుడు ఇంత మాట్లాడాను కదా, ఎందుకు ఈ కర్మ? ఎంత ఎడతాడు. తోట ఆర్టిస్టులు శివపార్వతి గారితో చేశాను, అందరితో చేశాను. ఎవరు ఒక ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నావు అన్న మాట అన్నా. నేను చావు బతుకుల్లో ఉన్నానని తెలిసి ఇలా హోల్ పడ్డాయి అన్నీ చెప్పి చచ్చిపోయింది ఆవిడని అందరూ మెసేజ్లు పెట్టేశారు. అదెందుకు అట్లా చేయటం? ఎవరన్నా ఎంత అంటే అన్ని చూస్తూ ఉంటలే అమ్మ దేవుడు, ఎందుకంటే నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు కానీ అట్లా అయింది. సరే అంటే సిచ్యువేషన్ బాగాలేదు, ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర, ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడదామంటే. ఓకే సరే అమ్మా, ఈ సిచ్యువేషన్ లా నీ పరిస్థితి అస్సలు బాగాలేదు, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా మీ పరిస్థితి అస్సలకే బాగాలేదు. లేవలేని సిచ్యువేషన్లో ఆ తల్లి కూతుర్లు ఇద్దరు ఉన్నారు, ఆ కూతురికి కూడా కాలు బాగాలేదు. సో మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి ఏదో చిన్న, అంటే అంత పెద్ద సహాయం కాకపోయినా అంత చిన్న సహాయం, మెడిసిన్ కి దేనికో యూజ్ అవుతుంది అని చెప్పి మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి కూడా మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. సో మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయటమే బాబా అంటే మాకు మీరు చెప్పండి. పర్లే అమ్మా, తీసుకో ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నన్ను ఇంత దుఃఖంలో ఉన్న నాకు మీరు ఇంటర్వ్యూ చేయటమే నాకు ₹1,00,00,000 ఇచ్చినట్టుగా భావిస్తా తండ్రి. మళ్ళీ అమౌంట్ కూడా ఎందుకు? పర్లేదు అమ్మ, పెట్టుకో. అంటే నిజంగా చెప్పాలంటే తల్లి కూడా చాలా బాధలో ఉంది, ఎందుకంటే ఆ తల్లి కూతుర్లు నిజంగా ఆ తల్లి బతుకుతూనే ఆ కూతురు కూడా బతుకుతుంది, ఎందుకంటే ఆ కూతురికి కూడా కాళ్ళ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో ఇద్దరు బతకాలి అంటే నిజంగా మనం బయటికి వెళ్తే ఒక బిర్యానీ తిన్నా కూడా ₹120 అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ జనాభా, ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న మనము ఈ భూమి మీద మనం బతుకున్నాం కాబట్టి నిజంగా ఎంతో అంత పార్టీస్ కి ఆ పబ్లకి వేస్ట్ చేయకుండా ఏదో ఆ అమౌంట్ కూడా మీకు తగినంత, మిమ్మల్ని ఏం డిమాండ్ చేసలేం కానీ మీకు తగినంత కింద నేను ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపుతున్నా. సో ఆ అకౌంట్కి వేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకోటి మా అసోసియేషన్ వాళ్ళకు కూడా తెలియజేయమనగా, ఈ తల్లి నిజంగా చాలా బాధపడుతుంది. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయి ఉండి, ఒక మహానటి తర్వాత ఇంకో నటి అయి ఉండి కూడా ఇక్కడ ఎంత బాధపడుతుంది అంటే నిజంగా మాకే చాలా బాధేస్తుంది. సో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అలాగే పొలిటికల్కి సంబంధించి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా ఈ వీడియో వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ చాలా మంది ఉన్నారు. సో మీరందరూ తలుసుకుంటే ఈ తల్లి కూతురు ఇద్దరు మళ్ళీ సంతోషంగా ఉంటారు. సో ఆ కూతురు కూడా మళ్ళీ లేచి తిరుగుతుంది. నిజంగా ఆ తల్లి కూడా ఇప్పటికీ చివరి కోరిక కూడా ఆ కూతురు లేచి తిరగాలి, వీళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉండాలి, వాళ్ళకి చేత కాకపోయినా కూడా ఒక పనామని పెట్టుకోనైనా సరే మేము మా జీవనాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా ఆ తల్లి కూతురు చెప్తున్నారు. నిజంగా ఆ చేతులు జోడించి అందరు నేను వేడుకుంటున్నా, ఈ కుటుంబాన్ని మనందరం ఆదుకుందాం.
మనలో ఒకరు వీళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే నిజంగా పావల శ్యామల గారి వీడియోస్ చూస్తూ చాలా మంది ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఇప్పటికీ ఆ రీల్స్ లో కూడా గోలిమార్ రీల్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. నిజంగా ఆ తల్లి మనందరినీ సంతోషపెట్టింది, కానీ నిజంగా చెప్పాలంటే ఆ తల్లే ఇప్పుడు బాధలో ఉంది. ఆ తల్లితో పాటు ఆ కూతురు కూడా ఇద్దరు బాధలో ఉన్నారు. మా క్యూబ్ నెట్వర్క్ నుంచి కూడా అయిన సహాయం అయితే మేము చేశాము. సో అందరూ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్. బాబు అమ్మ ఇంత దుఃఖంలో ఉన్నా మాకు మీరు వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేసి అందరికీ కూడా చెప్పి చేసినందుకు నాకు బతకాలనిపిస్తుంది. ఏదన్నా తాగి చచ్చిపోదాం. ఇంకోటి కూడా నేను మాటిస్తున్నా, నీ కొడుకుగా నేను ఎప్పుడు ఉంటా. సో మీ ఆశీర్వాదం కూడా నాకు బాబు. థ్యాంక్స్ బాబు. అబ్దుల్ గారు దేవుళ్ళు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీ అభిమానం చూసి మీరు ఇంటర్వ్యూ చేశాక బలవంతంగా చచ్చిపోకుండా ఉండాలి, బతకాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో పర్లేదు, బాధపడక చాలా మంది ఉంటారమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ అండి.